అందరికీ ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అయితే ద్రాక్ష ఐస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఐస్కి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు నేనైతే మీకు చెప్తానండి. వీడియో చూపించాలనుకున్నాను కానీ నాకు కుదరక చూపించలేదు. కాకపోతే ఇప్పుడు దీన్ని నేను ఎలా చేశానో మీకైతే చెప్తానండి. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుని ద్రాక్ష పళ్ళను అయితే వేసుకున్నానండి. బ్లాక్ కలర్ ద్రాక్ష పళ్ళు వేసుకున్న తర్వాత షుగర్ యాడ్ చేశానండి. ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత అయితే ఆ జ్యూస్ని అయితే నేను వడబోసుకున్నానండి. వడబోసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఐస్ మేకర్ బుక్ చేశాను కదండి, ఐస్ మేకర్లో అయితే వేసేస్తున్నాను. ఇదైతే నేను నైట్ అయితే ప్రిపేర్ చేశానండి. కనీసం డీప్లో ఒక 8 అవర్స్ అయినా సరే ఉండాలి. 8 అవర్స్ లేకపోతే ఐస్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. అన్నిటికి మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డీప్లో అయితే పెట్టేస్తున్నానండి. నైట్ చేసుకుని ఇది మార్నింగ్ అయితే చూసుకోవాలండి. మార్నింగ్ అయితే తీస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఐస్ పట్టేసి గడ్డలు కట్టినాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా అంటే తీసిన ఒక్క 5 మినిట్స్ మాత్రమే ఉంచి తీసేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. చూసారు కదండి, మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుందండి. చూసారు కదండి, ఈ ద్రాక్ష ఐస్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మా వీడియోస్ని చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్లే షేర్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్